హలో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ధర్మస్థలి అనమాట. సో ధర్మస్థలి గురించి అయితే కథలుగా మాట్లాడుకుంటున్నారు. కథలుగా మాట్లాడుకుంటున్నారు. సో అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు ఆ పర్సన్ ఎవరు, అసలు ఈ కేసు ఎందుకు పెట్టిండు, నిజంగా ధర్మస్థలి అనే పుణ్యక్షేత్రంలో అన్ని మర్డర్లు జరిగినాయా, కేవలం అమ్మాయిల పైనే రేపులు జరిగే అమ్మాయిలను పూడ్చిపెట్టేసిర్రా. సో మిస్సింగ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరూ ఈరోజు ఈ ధర్మస్థలి సంఘటన వెలికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుందన్నమాట. ఇది ప్రతి ఒక్కటి నిజమే, ప్రతి ఒక్కటి జరిగింది. 100 కాదు, అంతకంటే ఎక్కువ మర్డర్లే జరిగినాయి. ఇదంతా ఇక్కడ కామన్ అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ప్రాంగణంలో ఉన్న ప్రజలు అనేది చెప్తూ ఉన్నారనమాట. మనం చాలా మీడియాలలో, చాలా న్యూస్లలో చూస్తున్నాం, లైవ్లో కూడా. సో ఈరోజు ఏంటంటే గవర్నమెంట్ చెప్పిన పాయింట్స్ అనమాట. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఇలా కొన్ని పాయింట్స్ నిర్ధారించింది. ఆ పాయింట్స్లలో తవ్వకాలు జరిగినప్పుడు కొన్ని ఆధారాలు అనేటివి వెలికి వచ్చినాయి అన్నమాట. సో ఒకటి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, లైక్ దట్ ఒక రెడ్ కలర్ శారీ లాంటిది, ఇలాంటివి బయటకు వచ్చినాయి అన్నమాట. సో ఒక ప్లేస్లో 6th పాయింట్లో తవ్వినప్పుడు కొన్ని బోన్స్, స్కెలటాన్స్ అనేటివి బయటపడ్డాయి. సో అవి పూడ్చిపెట్టినాయా లేకపోతే చనిపోయి ధర్మస్థలిలో నేత్రవతి అనే నదిలో కొట్టుకొచ్చి అక్కడ చేరినాయా అనేది చాలా వరకు మిస్టరీగా ఉంది. సో అలానే 13 పాయింట్, 15 పాయింట్, 16 పాయింట్ దాకా తవ్వకం జరుగుతుంది. సో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు బాహుబలి కొండ అనేది ఒకటి ఉన్నదన్నమాట ఇక్కడ. ఆ కొండ పైన తవ్వకాలు జరుగుతున్నాయి. సో నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే, అతను చెప్పిన దాన్ని బట్టి కొన్ని ఆధారాలు చెప్పినంతలో బయటపడకపోయినా కొన్ని ఆధారాలు బయటపడడం వల్ల సో ఇది నమ్మాలా వద్దా, అతను ఫేమ్ అవ్వడానికి చెప్తున్నాడా లేకపోతే ఇంకా ఏం ఆశించి చెప్తున్నాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే. సో ఆ చుట్టుపక్కల ప్రాంగణంలో ఉన్న ప్రజలు చెప్పేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది తక్కువే, తను 100 శవాలను పాతపెట్టిన అని చెప్పినాడు, అది చాలా తక్కువే. ఇప్పుడు ఇక్కడ ఎప్పటి నుండో జరుగుతుంది, ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాటికి పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక్కడ మిస్ అయిన వాళ్ళ మీద కనీసం కేసు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసిన దాఖలు కూడా లేవు అని చెప్పేసి అంటున్నారు. సో స్థానికులు చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ డీ గ్యాంగ్ అనేది ఒకటి ఉంది, ఆ డీ గ్యాంగ్ ఇదంతా నడిపిస్తుంది. ఆ డీ గ్యాంగు ఈ ధర్మస్థల అనే పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో దాన్ని నడిపించే ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో ఒక హెడ్ ఉంటాడు, ఆ హెడ్ ఇతన్ని మొత్తం నడిపిస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు మాత్రం చెప్తున్నారు అనమాట. సో ఏదేమైనా ఏ కారణం లేనిది ఇష్యూ అనేది ఇంత దూరం దగ్గర రాదు అన్నమాట. నిజానికి కొన్ని ధర్మక్షేత్రాలు, కొన్ని పుణ్యక్షేత్రాలు, కొన్ని టెంపుల్స్ని ఆధారంగా చేసుకుని కొన్ని ట్రస్టులు ఉండి ఆ ట్రస్టుల ద్వారా పేద ప్రజలకి హెల్ప్ చేసే ఇలాంటివి చూసినాం. కానీ ఒక ట్రస్ట్ ముసుగులో, ఒక పుణ్యక్షేత్రం ముసుగులో ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం ఇదే మొదటిసారి చూస్తున్నాను నేను. సో కానీ ఇది సనాతన ధర్మానికి కళంకం తెచ్చే విధంగా ఉంది. సో అసలు దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించే విధంగా ఉందన్నమాట. సో ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల హత్యలు చేసిరన్నమాట. ఆడవాళ్ళనే, కేవలం ఆడవాళ్ళనే టార్గెట్గా చేసుకొని కొన్ని వందల హత్యలు చేసిరన్నమాట. సో అక్కడికి వచ్చిన పుణ్యక్షేత్రానికి వచ్చి దర్శించుకున్న కొంతమంది భక్తులు ఆ భక్తులను కూడా చంపేయడం జరిగిందనమాట. సో ఇలాంటి చాలా 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 దారుణాలు జరిగినాయి కాబట్టి ఈరోజు ఇంత ఇష్యూగా ఉంది. సో అక్కడున్న ప్రజలు ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి చాలా జరుగుతూనే ఉన్నాయి, ఎప్పటి నుండో జరుగుతూ ఉన్నాయి, ఎవరు పట్టించుకోలేదు. ఒక వ్యక్తి బయటకు వచ్చి చెప్పడం వల్ల, అది కూడా నార్మల్గా వచ్చి చెప్పడం కాదు, తను కొన్ని ఎముకలు తీసుకొని, తను ఎక్కడైతే ఒక శవాన్ని పాతపెట్టిండో కొన్ని ఎముకలు తీసుకొని ఒక లెటర్ ప్రాపర్గా రాసి, అది లేనట్టయితే, అది జరగనట్టయితే మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను, నేను దాన్ని స్వీకరిస్తానని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేసి, అంత క్లారిటీగా మెన్షన్ చేసి ముందుకు వచ్చిందనమాట. అదీ కాకుండా తనకి కనబడకుండా మాస్క్తో వచ్చిందనమాట. అదీ కాకుండా తను అడ్వకేటర్స్ని పెట్టుకొని నాకేమైనా జరగచ్చు, నేను ఎందుకంటే అది నిజం కాబట్టి, అది బయటపడితే పెద్ద పెద్ద తలలు బయటకు వస్తాయి కాబట్టి ఏ రోజైనా నాకేమైనా జరగచ్చు, నాకు సెక్యూరిటీ కావాలి అని చెప్పేసి తను అడ్వకేటర్స్ని కూడా పెట్టుకొని కోర్టులో మాట్లాడుకొని కేసు వేసి
ఇదంతా జరుగుతుంది. ధర్మస్థలి అనే టెంపుల్ వెనుక మేనేజ్మెంట్ మొత్తం చూసుకునేది ఒకే ఒక ఫ్యామిలీ నుండి అదంతా నడుస్తుంది అని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్పినారు. వాళ్ళ పేరు కూడా బయట పెట్టినారు, కానీ పోలీసులు అంత తొందరగా ఆ పేరును బయట పెట్టట్లేదు. సో వాళ్ళకి పైనుండి ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే తవ్వకాలు చేసి ఎక్కడున్న ఆధారాలు ఎక్కడున్నవన్నీ బయట పెట్టాలి. బయట పెట్టిన తర్వాత దాని వెనుక జరిగిన కథలు ఏంటి, దాని వెనుక ఉంది ఎవరు, అసలు పోలీసులు ఇన్ని జరుగుతున్న రిజిస్ట్రేషన్ ఎందుకు కేసులు చేయలేదు అనే దాని మీద కోణంలో ఎంక్వైరీ చేస్తారు. సో ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట. కానీ నేను నమ్మేది ఒకటి ఏంటంటే కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. నువ్వు ఈరోజు తప్పు చేసి తప్పించుకుంటున్నా అని అనుకుంటే ఏదో ఒక రోజు అది నీకు రిటర్న్ అవుతుంది. సో కర్మ నుండి తప్పించుకోలేరు. చట్టం నుండి తప్పించుకున్నా, పోలీసుల నుండి తప్పించుకున్నా కర్మ నుండి తప్పించుకోలేరు. తప్పు చేసేవారు ఒకసారి తప్పు చేసే వాళ్ళు ఆలోచించుకోవాలి ఏంటి అంటే, నేను ఇది చేస్తున్నా, ఇది కర్మ నన్ను వదిలిపెట్టదు, ఇది ఎట్లాగో రిటర్న్ అవుతుంది అనే ఇంటెన్షన్తో గుర్తుపెట్టుకొని చేయాలన్నమాట. సో ఏదేమైనా చేసిన తప్పుకి చివరి రోజులు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను. సో బాయ్.